హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుందాం. టాప్ న్యూస్లో నేపాల్లో వరద బీభత్సం, 1000 మందికి పైగా గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, సహాయక చర్యలకు 15 హెలికాప్టర్లు. నిన్న నేపాల్లో వరద బీభత్సం సృష్టించింది. చూడంగానే అంటే ఒక సెకండ్ల వ్యవధిలోనే చాలామంది ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. సో కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక దక్కదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత భయానక దృశ్యాలు అందులో ఉన్నాయి. సో ఎంత అలర్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది తప్పించుకున్నా కూడా చాలామంది ఆ ప్రకృతి కోపానికి చాలామంది కూడా బలి కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు హెలికాప్టర్లతోని అక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. చాలామంది అంటే ఇప్పటికి 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సో 105 మంది అందులో బాధితులే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు వైపు నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నీటితో బోటే కోషి నది ఉధృతంగా ప్రవహించడంతో నువాకోట్, డాడింగ్, రసువా జిల్లాల్లోని పలు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. వరద ఉధృతికి గ్రామాలు, వంతెనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నీటిలో కొట్టుకుపోయాయి. రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల్లో సుమారు 1000 మందికి నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆందోళన మరింత పెరిగింది. బోటెకోషి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణభయం నెలకొంది. వరద ప్రవాహం దాటికి ఇల్లు, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదలే ఈ విధ్వంసానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. పరిస్థితి వేగంగా విషమిస్తుండడంతో నదికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. బాధితులను గుర్తించి రక్షించేందుకు 15 హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. బుసి, తుసు ప్రాంతాల్లో సహాయక సిబ్బంది ఇప్పటివరకు 20 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో గాయపడిన వారిని మచిలీ ట్రైనింగ్ క్యాంపుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. గల్లంతైన వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వరద ఉధృతి, దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక బృందాలకు సవాలు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. అంటే నది అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి నది ఒక్కసారిగా వస్తుందని తెలియడంతో ఆ ప్రజలందరూ కూడా ఆ నది దాటి కొండపైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ పరిగెడుతున్నప్పుడు సడన్గా ఆ నది నుండి వరద ఉధృతి రావడం జరిగింది. అందులో కూడా చాలామంది గల్లంతైపోయారు, కొంతమంది తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపాల్లో ఈ వరద బీభత్సం సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా. ప్రకృతికి కోపం వస్తే ఇక మనం ఏం చేయలేం. అందుకే పంచభూతాలు అంటాం. పంచభూతాలతో పెట్టుకుంటే ఎవరైనా సరే మనం తట్టుకోలేం. అది ఎంత పెద్దవాళ్ళు కానీ. అక్కడ డబ్బులు, పేరు, పరిపతి, అధికారం ఇవేవి కూడా పనిచేయదు. సో ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. మనం ఎప్పుడైతే వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో,
ప్రకృతిని మనం నాశనం చేస్తున్నావో సో ప్రకృతి మన పైన పగబడుతుంది. ఇది ఏంది, ఏమన్నా కక్షల, అదేమన్నా మనిషి రూపమా, మనం ఎట్లా పగబడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. పగ మీన్స్ మనం వాటిని కాపాడితే అవి మనల్ని వాటికి ఇచ్చేటువంటి సహజ వనరులు మనకి ఇస్తాయి. ఎగ్జాంపుల్ చెట్లను మనం పోషిస్తే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆ రకంగా అన్నట్టు నేను చెప్పేది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసుల షాక్, చలాన్లు కట్టకపోతే ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్. హైదరాబాద్ పోలీసుల బిగ్ ప్లాన్. ఇది కథ. డబ్బులు ఆన్లైన్లో కట్ అయిపోతాయి మన చలాన్ కట్టకపోతే. అంటే చాలామంది కూడా చలాన్లు కట్టకుండా పోలీసులు కలగప్పి తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా షాక్ ఇస్తూ ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ ఇచ్చే దిశగా ట్రాఫిక్ పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, వేల రూపాయల పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలు ఉన్నప్పటికీ కొంతమంది యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. వాహనదారులను ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేసేందుకు చలాన్ ఫైన్లను భారీగా పెంచినప్పటికీ భారీగా బకాయిలు పెరుగుతున్నాయి తప్ప వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని, ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి జేబులకు చిల్లు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. ఒక వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని ఆ వాహనం ఫాస్టాగ్ అకౌంట్ నుంచి కట్ చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ చలాన్ల వసూళ్లను సులభతరం చేయడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు ఫాస్టాగ్తో చలాన్ల వ్యవస్థను అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను సంబంధిత వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా మినహాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాహనదారులు మరింత జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే అంశంపై హెచ్ఎండి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే ఈ విధానం అమలుకు సంబంధించిన తుది నిర్ణయం, నిబంధనలు, సాంకేతిక అనుసంధానంపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర టెక్నాలజీ వ్యవస్థల ద్వారా గుర్తించి వాహనాలకు ఈ చలాన్లను జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో చలాన్ల వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వ్యవస్థతో ట్రాఫిక్ ఈ చలాన్లను అనుసంధానం చేస్తే జరిమానా విధించిన తర్వాత నిర్దేశిత నిబంధనల ప్రకారం మొత్తాన్ని ఆటోమేటిక్గా వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల పెండింగ్ చలాన్ల సంఖ్య తగ్గడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే ముందు వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫాస్టాగ్ అనేది ప్రధానంగా 4 వీల్స్ ఆ పైన భారీ వాహనాలకు మాత్రమే ఉంటుంది. కానీ బైకులు, ఆటోలు వంటి వాహనాలకు ఫాస్టాగ్ ఉండదు. 4 వీల్స్ ఆ పైన భారీ వాహనాలకు మాత్రమే ఉంటుందట. కానీ బైకులకు, ఆటోల వంటి వాహనాలకు ఫాస్టాగ్ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలకు ఈ విధానం ఎలా వర్తిస్తుందని అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ట్రాఫిక్ చలాన్ మొత్తాన్ని ఎప్పుడు కట్ చేస్తారు, వాహనదారులకు ముందుగా సమాచారం ఇస్తారా, తప్పుగా విధించిన చలాన్లపై అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. హైదరాబాద్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, అక్రమ పార్కింగ్, రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రధాన ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలను పెంచడం వంటి చర్యలు కూడా అవసరమని సన్ప్రీత్ సింగ్ సూచించారు. గతంలో ఈ ఫాస్టాగ్ అనేది కేవలం 4 వీలర్స్, దానికి పై మించిన భారీ వాహనాలకు మాత్రమే వర్తించేది. మరి ఇప్పుడు ఈ ఫాస్టాగ్ని ఈ బైక్లకి, ఈ ఆటో వాహనదారులు కూడా ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అనేది కూడా మనం చూడాలి. కొన్ని రాంగ్ చలాన్స్ ఉంటాయి, మరి దాన్ని అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి. సో గతంలాగా మనం చలాన్లు ఫోటో పడగానే మనం తర్వాత కట్టకుండా పోలీసులు కనిపిస్తే తిరిగి వెళ్ళడమో, వాళ్ళకు కళ్ళు కప్పి చలాన్లు కట్టకుండా వెళ్ళిపోవడం లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది 50-100 చలాన్లు ఉన్నప్పుడు కూడా
పోలీసులకు దొరకకుండా చలాన్లు కట్టకుండా తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది ఒక బిగ్ షాక్ లాగా అని చెప్పాలి. సో ఈ ఫాస్టాగ్ వస్తే మాత్రం ఈ ఫాస్టాగ్తో మీరు చలాన్లు ఒకవేళ అవన్నీ అట్లనే ఉంచుకొని పోలీసులు దొరకకుండా తిరుగుదా అంటే నడవదంట. ఈ ఫాస్టాగ్ వస్తే ఫాస్టాగ్ వల్ల ఆన్లైన్ నుండి నీకు చలాన్ పడిందంటే ఇప్పుడు వితౌట్ హెల్మెట్ పోతున్నావు, నీకు 130 ఎంతో పడుతుంది, 100 రూపాయలు మామూలుగా. సో ట్యాక్స్ గీక్స్ కలుపుకొని 130 ఎంతో పడుతుంది నీకు వితౌట్ హెల్మెట్. సో 130 పడింది అనుకో, ఫోటో కొట్టగానే ఆ 130 ఫైన్ నీ బైక్ మీదకి ఏదైతే వాళ్ళు అందులో సిస్టంలో ఎక్కించి నీకు రాగానే ఆటోమేటిక్గా నీ అమౌంట్ నుండి ఆన్లైన్ ద్వారా 130 రూపాయలు కట్ అయిపోతాయి. చలాన్ని కొట్టిన వెంటనే నీ అమౌంట్లో డబ్బులు ఉంటాయి, లేకపోతే -130 పడుతుంది అన్నట్టు. ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా బాగానే ఉంది కానీ మరి ట్రాఫిక్ పోలీసులు ఒక దిక్కు రోడ్డు చక్కలేదని లేదు, రోడ్డు చక్కదని లేదు. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు, అంతా బాగానే ఉంది, నీకు రోడ్డు మంచిగా లేకపోతే కింద పడతావు, తలకు కాకుండా కాళ్ళకు చేతులు లాగుతాయి. మరి ఏంది పరిస్థితి? రోడ్డే మంచిగా వెళ్ళేది చక్కదనం లేదు కదా. అది పక్కన పెట్టేద్దాం. ఇంకా కొన్ని ఏరియాలకు వెళ్దాం. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎంత దారుణం అంటే మరీ దారుణంగా తయారయ్యారు ట్రాఫిక్ పోలీసులు అయితే. అసలు వాళ్ళు కేవలం ఫోటోలు కొట్టడానికే డ్యూటీకి వేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటిదని మనకు మామూలుగా మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే రోడ్డు మధ్యలో నిల్చొని సో ట్రాఫిక్ని క్లియర్ చేస్తాడు. తమ గమ్యస్థానాలకు చేరేటువంటి వాహనదారులను ఇబ్బంది కలగకుండా వాళ్ళని టైంకు చేరవేస్తాడు అక్కడ నిల్చొని. సో ఇటు వాళ్ళను కాసేపు ఆపి ఇటు వాళ్ళని పంపించేస్తాడు, తర్వాత అటు వాళ్ళని ఇటు క్లియర్ చేస్తాడు. ఇది ట్రాఫిక్ పోలీస్ మనకు గుర్తొచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే గుర్తొచ్చేది కేవలం కెమెరాతోని చలాన్ తీసేటువంటి ట్రాఫిక్ పోలీసే గుర్తొస్తాడు. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా ఇది ట్రాఫిక్ పోలీసులకి కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నిజం మాట్లాడుకో అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అంటే మన అందరికి గుర్తొచ్చేది కేవలం ఫోటోలు తీయడానికే ఉన్నాడా ట్రాఫిక్ పోలీస్ అనేది అందరి మదిలో ఉండిపోతుంది. సరే, అది వాళ్ళు ఏం చేస్తారు, పై అధికారులు ఇచ్చారు ఆ ఫోటో తీయడం సిస్టమ్ అని చెప్పేసి మనం అనుకుంటే, అయితే ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే ట్రాఫిక్ పోలీసులు, సరే ట్రాఫిక్ పోలీస్ అన్నప్పుడు బాజాప్తా రోడ్డు మీద నిల్చొని ఫోటోలు కొట్టాలి. మీ అమ్మ వాళ్ళు పోలీసులా దొంగల చెట్ల సాటుకు పోయి ఫోటోలు కొడతారు. ఇదేంద్రా నాయన, నాకు అర్థం కాదు. ఇంత దారుణమా? నువ్వు పోలీసువా దొంగవా? నువ్వు పోలీసు కాబట్టి అక్కడ ఏముండదు, నీ పై అధికారులు చెప్పారు నువ్వు డ్యూటీ చేస్తున్నావు, నీ పై అధికారులు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. సరే నువ్వు బాగా చెప్తా రోడ్డు మీద నిలుచుకొని ఫోటోలు కొట్టు. కానీ కొందరు అయితే మరీ దారుణమైన ఆయన వాళ్ళు ఫోటోల కోసం వచ్చినట్టే చేస్తాడు కదా, డ్యూటీకి ఫోటోల కోసం వచ్చినట్టే చేస్తాడు. మొత్తం చెట్ల సాటుకు కూర్చొని ఇట్లా ఫోటోలు ఇస్తాడు, దొంగ లెక్క తీస్తాడు. ఫోటో వస్తుంది మనోనికి, ఎవరికి ఇప్పుడు హెల్మెట్ కట్టకపోవడానికి ఆ ఫోటో ఇస్తారుగా, దొంగ ఇట్లా తీసుకొని తీస్తాడు, ఆ ఫోటో వస్తుంది. మనోడు చూస్తాడు, అరే అమ్మ నీ వచ్చేటప్పుడు పోలీసు రేటు ఏడుకెళ్ళి పడ్డది ఫైన్ అని చెప్పేసి పిచ్చోడు అవుతాడు. అట్లా చెట్ల సాటుకు దాక్కొని ఆ లోపల ఎక్కడ దాక్కొని ఫోటోలు తీస్తారు. నీకు డ్యూటీ రోడ్డు మీద ఇస్తామని చెప్పేసి చెప్పింది డిపార్ట్మెంట్, నువ్వు చెట్ల సాటుకు ఉంచుకొని ఫోటో తీస్తావు. ఇది ఇట్లుంది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ట్రాఫిక్ పోలీసులు చెప్తాం, ఆ ముందటనే జస్ట్ ఒక 100 మీటర్ల ముందటనే అక్కడ ట్రాఫిక్ ఫుల్ అవుతుంది, అక్కడ ట్రాఫిక్కి చాలామంది ఇబ్బందులు పడతారు. అక్కడి ఓడు ట్రాఫిక్ పోలీస్ ఇక్కడ కూర్చొని ఫోటోలు తీస్తాడు. నీ డ్యూటీ ఏంది అసలు? ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ ఏంది? నువ్వు డ్యూటీ చేయాలి. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయితే అక్కడ పోయి క్లియర్ చేయాలి. ఆ ట్రాఫిక్ ఆడనే ఉంటుంది, అక్కడ కొట్లాడుకుంటారు, పెద్ద కథ నడుస్తుంది. అది విడిచిపెట్టి ఈయనే ఉంటాడు, ఫోటోలు కొడతాడు. ఇది ఆ డ్యూటీ, అది ఆ డ్యూటీ, అది కాదు అసలు డ్యూటీ. కానీ ఇదే డ్యూటీ అనుకోని ఒక యుద్ధంలాగా కొడుతున్నారు పోలీసులు ఫోటోలు అయితే. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు, అందరు కాదు, కొంతమంది మాత్రమే అంటున్నారు. ఫోటోలు కొట్టు, తప్పు లేదు, అది మీ పై అధికారులు చెప్పారు, మీ డ్యూటీ. కానీ ట్రాఫిక్ ఉన్నప్పటికి కూడా కొంతమంది పోలీసులు కొన్ని ఏరియాల్లో పక్క పోతే అంత ట్రాఫిక్ అవుతుంది, వాళ్ళు హారం కొట్టుకుంటారు, అటు ఇటు అటు గందరగోళం ఉంటుంది, వాటిని విడిచిపెట్టి ఇక్కడ ఫోటోలు కొడతారు ఇక్కడనే. సో ఇంత దారుణం అయింది ప్రస్తుతం కొంతమంది ట్రాఫిక్ పోలీసుల వల్ల. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఒకటి వచ్చింది న్యాయస్థానం నుండి, ఏంటిది? ట్రాఫిక్ పోలీసులు తమ సొంత మొబైల్ ఫోన్ నుండి ట్రాఫిక్ చలాన్ని కుట్టద్దు, కేవలం
ఆ ట్రాఫిక్ పోలీసులకి ఆ డిపార్ట్మెంట్ నుండి ఒక కెమెరా లాంటిది ఇస్తుంది. కేవలం అందులోనే మాత్రమే ఫోటోలు కొట్టాలి, తమ సొంత మొబైల్లో కొట్టకూడదు, అది కొడితే నేరం అని చెప్పేసి న్యాయస్థానం కూడా చెప్తా ఉంది. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ టార్గెట్ కోసమో లేకపోతే పై అధికారుల దగ్గర మెప్పు కోసమో సొంత మొబైల్ కూడా తీసి ఫట ఫోటోలు కొడుతూ ఉన్నారు. ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు కరెక్ట్ ఉంటేనే కదా వాహనదారులు కరెక్ట్ ఫాలో అవుతారు రూల్స్. మీరే చలాన్లు దొంగ లెక్క చెట్ట సడు కూర్చొని ఫోటోలు కొట్టుడు, అక్కడ ట్రాఫిక్ అంతా అవుతా అంటే ఇక్కడ ఫోటోలు తీసుకున్నాడు, మీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి ఫోటోలు కొట్టుడు, మీరే కరెక్ట్ నిబంధనలను పాటిస్తలేరు. ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ. ఇదంతా బాగుంది ఫాస్టాగ్ నుంచి వెళ్ళి ఓకే, ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ ధరించాలి. పోలీసు వాళ్ళు కూడా ఉట్టిగా చెప్తారు, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ కానీ ఇన్నిసార్లు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉట్టిగా చేస్తారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు హెల్మెట్ లేక. ఆ ఉద్దేశంతోనే ఈ ట్రాఫిక్ చలాన్లు వచ్చినాయి. ఓకే, బాగానే ఉంది, దాన్ని తప్పు పడతలేను. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది, అందరు కూడా కాదు, కొంతమంది మాత్రమే. ఇది భారత్లో మ్యాక్బుక్, ఐప్యాడ్ తయారీకి కేంద్రం చర్చలు, స్థానిక విడిభాగాల సరఫరా వ్యవస్థపై కేంద్రం దృష్టి. ఇరవై 29న మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం, హాజరు కానున్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడి, ఏర్పాటు పరిశీలన. అశ్వాపురం మండలం మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనులను వేగవంతం చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల చేతుల మీదుగా గోదావరి జిల్లాలు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించి వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇది కథ. సో మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే నా ప్రధాన లక్ష్యం అంటూ కూడా పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు. ఈ 29 నాడు మంత్రులు తుమ్మల, పొంగిలేటి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. దీనివల్ల ఎంతోమంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది, ఎంతోమంది రైతన్నలకు ఈ వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. ఇదే నా ప్రధాన లక్ష్యం. సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అయితే చెప్తా ఉన్నారు. వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే నా లక్ష్యం. సో అది తీరబోతూ ఉంది. ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ మారేళ్లపాడు ఇది ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తుండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి పాయం వెంకటేశ్వర్లు గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఓపెన్ అయితే ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతన్నలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.
కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు, ఎథిక్స్ కమిటీ భేటీపై ఉత్కంఠ. 29న కౌశిక్ వ్యవహారంపై చర్చించేందుకు కీలక సమావేశం. కడియంను తుపాకీతో కాల్చేస్తామని సైగలు చేశారని మండిపడ్డ అధికార పక్షం. ఇది కథ. ఇప్పటికే తెలంగాణలో ఈ అనర్హత వేటు, ఈ పంచాయతీ బర్తరఫ్ పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎథిక్స్ కమిటీ భేటీపై ఉత్కంఠ ఉందట. 29న కౌశిక్ వ్యవహారంపై చర్చించేందుకు కీలక సమావేశం. కడియంను తుపాకీతో కాల్చేస్తామని చెప్పేసి సైకిల్ చేసిండు ఇక్కడ మన అసెంబ్లీలో. సో దీనివల్ల ఎథిక్స్ కమిటీ ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్ అంతా కూడా ఉత్కంఠ రేపుతా ఉంది. ఆ మీటింగ్లో కౌశిక్ రెడ్డి అనర్హత వేటు పైన కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ శాసనసభ నైతికత కమిటీ కీలక సమావేశం ఈ నెల 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిపై చేసిన అనైతిక ప్రవర్తన, అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఈ భేటీలో కమిటీ విచారణ జరపనుంది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైతికత కమిటీకి సమీక్షకు పంపించారు. ఈ మేరకు విచారణను వేగవంతం చేస్తూ శాసనసభ కార్యదర్శి తిరుపతి ఈ సమావేశానికి సంబంధించి ఇది కథ. ఎప్పుడు వివాదాల్లో ఉండేటువంటి కౌశిక్ రెడ్డి మరొకసారి వార్తలో నిలిచారు. సో అనర్హత వేటు వేయబోతున్నట్టుగైతే తెలుస్తూ ఉంది. ఎథిక్స్ కమిటీ 29న అసెంబ్లీ హాల్లో, కమిటీ హాల్లో సో దీనిపైన ఒక చర్చ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనకైతే తెలుస్తూ ఉంది. కడియం శ్రీహరి పైన ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అనైతిక ప్రవర్తన, సో గన్తో తుపాకీతో కాస్తా అని చెప్పేసి ఈ విధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన సైకిల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎథిక్స్ కమిటీ ఆయన పైన అనర్హత వేటు వేసినటువంటి అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తూ ఉంది. ఈ నెల 29న జరిగే సమావేశంలో కమిటీ చైర్మన్ సభ్యులు హాజరై ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారించి కౌశిక్ రెడ్డిపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలకు సంబంధించి నివేదికతో పాటు సిఫార్సులను రూపొందించనున్నారు. మార్చిలో ఈ సంఘటన జరగగా నైతికత కమిటీకి చర్యల అంశాన్ని స్పీకర్ సిఫార్సు చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి తన చేతులతో తుపాకీతో కాల్చేస్తున్నట్లు సైగలు చేస్తూ అసభ్యకరమైన సంజ్ఞలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభలో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్, దళిత, గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. కడియం శ్రీహరి వంటి 40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నేతను చంపుతామన్నట్లుగా సంజ్ఞలు చేయడం గుండాగిరి అని మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ సమయంలో ధ్వజమెత్తారు. గతంలో కేవలం నిరసన తెలిపేందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మొదట కౌశిక్ రెడ్డిని సభ నుంచి శాశ్వతంగా తొలగించాలని భావించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఎథిక్స్ కమిటీని కోరారు. కౌశిక్ రెడ్డి సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది, వాటిని కమిటీకి అందజేసింది. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్తుల తరహాలోనే సభ్యత్వ రద్దుకు సిఫార్సు చేసే అవకాశం ఉందని, లేదా ఈ టర్మ్ వరకు అసెంబ్లీ రాకుండా చర్య తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అయితే సభ్యత్వం రద్దు అని అవుతుంది, లేదంటే ఈ 2 సంవత్సరాల వరకు, అంటే ఈ ఏదైతే ఇప్పుడు గడువు ఉందో, ఈ ప్రభుత్వ గడువు ఉందో, మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలు వచ్చేంత వరకు ఈ అసెంబ్లీకి రాకుండా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుకైతే తెలుస్తూ ఉంది. సో కౌశిక్ రెడ్డి మనందరూ తెలుసు, చాలా ఒక దూకుడు స్వభావి. ఏదైనా సరే తన పార్టీ పైన కానీ, తన ఎవరైతే అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఉంటారో, ముఖ్యంగా కేసీఆర్ పైన మనం వ్యాఖ్యలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టేటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటాడు కౌశిక్ రెడ్డి. బయట ఏ నిరసన కార్యక్రమం చేసినా కూడా అక్కడ ఏదో ఒక వివాదం ఖచ్చితంగా ఉంటుంది. అంటే పార్టీ తరఫున ఆ అటెన్షన్ మొత్తం కూడా ఆయనే గ్రాప్ చేసుకుంటాడు. కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నాడంటే సో చాలామంది ఉత్కంఠగా చూస్తారు, అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి. నిజంగా వాస్తవానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చాలా కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నప్పుడు అది బలంగా పోతుందంటే ఏదో ఒక రకంగా, అది పాజిటివా నెగిటివా పక్కన పెడితే బలంగా పోతుందంటే అది కౌశిక్ రెడ్డి వల్లనే.
చాలా అంతా అంటే బీఆర్ఎస్ పార్టీ మామూలుగా కేసీఆర్ అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు మామూలుగా ఇట్లా ఉండాలి. అయితే వాళ్ళకు మించి కూడా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడుతూ ఉన్నాడు. ఇది కథ. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కేబినెట్లో కౌశిక్ రెడ్డి ఉంటాడు. ఇది పక్కా. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా, హుజురాబాద్ నుండి ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఎమ్మెల్సీ కోట నుండి మంత్రి పదవి ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇది పక్కా. స్వయంగా కేసీఆర్ ఇస్తాడు. కేటీఆర్ పోయి కేసీఆర్కి ఎప్పుడు ఇట్లా మనోడు ఇట్లా మంచి పని చేసిందని చెప్పేసి అవసరం లేదు. డైరెక్ట్ కేసీఆరే కౌశిక్ రెడ్డికి పిలిచి మంత్రి కేబినెట్లో కూర్చోబెడతాడు. ఇది తథ్యం. నెక్స్ట్ గవర్నమెంట్లో ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా, ఇంకా ఎమ్మెల్యే గెలిస్తే డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఎమ్మెల్సీ కోట కింద మంత్రి పదవి కౌశిక్ రెడ్డికి వస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇది పక్కన పెడితే 2020 ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. అయితే ఒక ఆడియో వైరల్ అయింది. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతా, నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక వీడియో, ఒక ఆడియో బాగా వైరల్ అయింది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. చేస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి అక్కడ పోటీ చేసిండా ఉప ఎన్నికలో? చేయలేదు అనుకుంటా. చేయలేదు. అక్కడ గెలుపు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినప్పుడు. అయితే ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అదే కౌశిక్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఇలా 2023 మొన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. సో పక్కా గెలిచేవాడు కాంగ్రెస్ పార్టీ నుండి 2023లో. ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన అనుకోండి, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పంచలో ఉన్నాడు పాపం వాస్తవానికి కూడా కౌశిక్ రెడ్డి. గతంలో ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు. అయితే కొన్ని తప్పిదాల వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. తర్వాత వెంటనే ఒక 2 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఆయన గెలిచిండు. కానీ ఆయన దురదృష్టం బీఆర్ఎస్ పార్టీ అధికారంకి రాలేదు. అయితే అదే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అట్లనే కొనసాగి ఉంటే 2023లో ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచేవాడు హుజురాబాద్ నుండి. ఇలా కాంగ్రెస్ పార్టీ కేబినెట్లో కూడా కౌశిక్ రెడ్డి ఉండేవాడు, నిజంగా ఉండేవాడు. ఎందుకంటే ఎప్పటిలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. అంటే ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు జర్నీ అంతా కూడా. సో ఇదంతా జరిగింది. అంటే అప్పుడప్పుడు మనం కొన్ని అనుకోం, అంటే జరుగుతాయి. అది కౌశిక్ రెడ్డి విషయం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆయన కౌశిక్ రెడ్డి కార్యక్తుడు. కౌశిక్ రెడ్డి డ్రైవింగ్ చేస్తే పక్కన రాహుల్ గాంధీ కోసుకుంటాడు. మీరు గతంలో చూడండి, చాలా ఉంటాయి ఫోటోలు వీడియోలు. రాహుల్ గాంధీ మన తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి కార్లో కూర్చునేటోడు. ఆ రేంజ్లో ఉండు కాంగ్రెస్లో, ఆ రేంజ్లో ఉంది కాంగ్రెస్లో కౌశిక్ రెడ్డి స్థానం అప్పుడు వాస్తవం. అంటే ఎందుకంటే యంగ్ లీడర్ కాబట్టి. సో గతంలో ఆయన ఒక క్రికెటర్ కూడా, రంజీ ప్లేయర్ మన హైదరాబాద్ తరఫున. ఇది చాలామంది తెలియకపోవచ్చు. ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా, ఆల్రౌండర్. ఇది కథ. ఇప్పుడు అదే అందుకే చాలామంది అంటున్నారు, ఏమంటున్నారంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన స్థానం రాహుల్ గాంధీ వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకును. రాహుల్ గాంధీ డ్రైవింగ్ చేస్తే రాహుల్ గాంధీ పక్కన కౌశిక్ రెడ్డి కూర్చును. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక క్లీనర్ లాగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ ఫోటోలు ఈ వీడియోలో షేర్ చేసి చెప్తా ఉన్నారు చాలామంది. రవితేజ ఇరుముడి కోసం థియేటర్ల ముందు ధర్నా, సినిమా ఆపేశారని మక్తల్లో ఫ్యాన్స్ ఆందోళన. సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళడం కామన్, కానీ సినిమా వేయలేదని అదే థియేటర్ ముందు ధర్నాకు దిగడం మాత్రం వెరీ వెరీ రేర్. నారాయణపేట జిల్లా మక్తల్లో ఇప్పుడు ఇదే సీన్ కనిపించింది. వెంకటరమణ థియేటర్ ముందు బుధవారం ఉదయం ఒక్కసారిగా ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సినీ ప్రియులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా ఈ థియేటర్లో రవితేజ నడిచిన ఇరుముడి హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్తుంది.
టికెట్ల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. కొందరికి టికెట్ దొరకగా వెనుదిరగాల్సి వస్తుందట. మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్కి వచ్చిన టికెట్ దొరకలేదని చెప్తున్నారు. కనీసం బుధవారం అయినా సినిమా చూద్దామని ఆశగా వచ్చిన వారికి మాత్రం షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఉదయం థియేటర్ వద్దకు వచ్చేసరికి ఇరుముడి మూవీ స్థానంలో టాక్సిక్ ప్రదర్శనకు సిద్ధం కావడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సినిమా మళ్ళీ వేయాల్సిందే అంటూ గేటు ముందు ధర్నాకు దిగారు. అవసరమైతే నేలపై కూర్చొని అయినా చూస్తామని, ఎంత రద్దీ ఉన్నా భరిస్తామని స్పష్టం చేశారు. అసలు ఎవరి ఒత్తిడితో ఇరుముడిని తీసేశారో థియేటర్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎవరి ఒత్తిడి అంటే అందరూ దిల్ రాజా అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఇక్కడ రైట్స్ 110 కోట్లు ఎంత పెట్టి తీసుకున్నాడు కాబట్టి ఆయనదే అనుకుంటారు అందరు కూడా. అయితే ఇరుముడి సినిమా నిజంగా ఒకప్పుడు మన ఆర్ నారాయణమూర్తి చీమల దండు సినిమాలకు, ఎర్ర సైన్యం సినిమాలకు, ఒసే రామలమ్మ సినిమాలకు రిలీజ్ అయినప్పుడు ఒకప్పుడు గ్రామాల నుండి ట్రాక్టర్లు ఎక్కి వెళ్ళేవాళ్ళట. ట్రాక్టర్లు, లారీలు కాలి నడుచుకుంటూ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేటోళ్ళట ఒకప్పుడు. అలాంటి సీన్సే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఇరుముడి విషయంలో. అసలు ఈ సినిమాని మనం డబ్బులతో ముడిపెట్టద్దు అసలు. ఎందుకంటే ఇది ఇలాంటి సినిమా మన మనసులో ఉండిపోతుంది. ఇలాంటి సినిమాలకు మనం కలెక్షన్స్ ఎంత, ఇన్ని కోట్ల క్లబ్ అని చెప్పేసి మనం పట్టించుకోవద్దు. ఇలాంటి సినిమాలన్నీ కూడా మన మనసులో మంచి స్థానం సంపాదించుకుంటాయి. అయితే ఇరుముడి సినిమా సక్సెస్ కావడంతో ఆ సినిమాలో దేవుడి యొక్క, అయ్యప్ప యొక్క భక్తి ఎక్కువ ఉంది. అదేవిధంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. సినిమా చూసిన సేపు మనం అక్కడ స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి మనకు తెలియకుండా మనమే చాలాసార్లు అంటామాట. అంటే అట్లాంటి గూస్ బంప్ సీన్స్, రోమాలు నిక్కుపొచ్చే సీన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఎట్లుంటుంది జనాలలో? గతంలో లెక్క ట్రాక్టర్లు వేసుకొని ఊర్లలో నుండి పెద్దలు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నారు. నిన్న ఇరుముడి కోసం సినిమాకి వెళ్తే అక్కడ టాక్సిక్ ఉందని చెప్పేసి, మీరు టాక్సిక్ ఎట్లా వేస్తారు సినిమా అని చెప్పేసి, ఇరుముడి సినిమా వేయాలని చెప్పేసి థియేటర్ ముందు ధర్నా చేసినట్టు అర్థం చేసుకోండి. మామూలుగా థియేటర్ ముందు ధర్నా ఎందుకు చేస్తారు? ఈ సినిమా ఆడద్దు, ఈ సినిమాలో ఇట్లాంటి సీన్స్ ఉన్నాయి, ఇట్లాంటి సినిమా వల్ల అందరూ సమాజం ఖరాబ్ అవుతుందని చెప్పేసి అట్లా ధర్నా చేసినటువంటి రోజులు చూసినాం. కానీ సినిమా వేయాలని చెప్పేసి ధర్నా చేసినటువంటి ఏకైక సినిమా రవితేజ గారిదే. ఇది ఇరుముడి సినిమాకే దక్కింది. సినిమాలు వేయదని చెప్పేసి ధర్నాలు దిగడం చూసినాం, కానీ సినిమా వేయాలని చెప్పేసి ధర్నా దిగినటువంటి సినారియో, ఆ సీన్ మాత్రం కేవలం ఇరుముడి సినిమాకే దక్కింది, రవితేజ గారికి. నిజంగా అసలు మామూలు సినిమా కాదు ఇరుముడి. ఆ భక్తి భావం, ఆ అయ్యప్ప స్వామి విజువల్స్ చూపించినప్పుడు కానీ, ఆ భక్తులు పాట పాడినప్పుడు కానీ, ఇదంతా కూడా ఆద్యాంతం కట్టిపడేసింది ప్రేక్షకులని. సో ఇలాంటి సినిమాలు మనం కలెక్షన్స్తో పోల్చొద్దు. ఇన్ని కోట్ల క్లబ్బు, అన్ని కోట్ల క్లబ్బు, ఇండస్ట్రీ హిట్టు, ఫస్ట్ డే సెకండ్ డే, ఇది అవసరం లేదు. ఇలాంటి సినిమాలు అరుదు వస్తాయి. మన మనసుకు తాకిన సినిమా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి, కానీ కలెక్షన్స్తో ఈ సినిమాకి ముడిపెట్టద్దు. ఇది రవితేజ సినిమా ఇరుముడు సినిమా వేయాలని చెప్పేసి థియేటర్ ముందు ధర్నా దిగిరట అక్కడ చాలామంది జనాలు. ఇది ఇరుముడు సినిమాకు దక్కినటువంటి గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. టాక్సిక్ టార్చర్ సినిమాపై ప్రేక్షకుల పెదవిరుపు, దిల్ రాజుకు మరో షాక్. నిన్న మనం మాట్లాడుకున్నాం. టాక్సిక్ ప్రేక్షకులకు టార్చర్గా మారగా ఇది చూసిన వారికి కాకుండా భారీ సినిమాని ఫ్యాన్సీ రేటుకు కొన్న దిల్ రాజుకు కూడా అదే ఫీలింగ్ మిగిల్చింది. యాష్ కేజీఎఫ్ తర్వాత ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళీ నటి గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాను ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో డిసప్పాయింట్ చేసింది. టాక్సిక్ ఓ టార్చర్గా మారిపోయింది. సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. అసలు ఏ పాత్ర ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో, హీరోతో వాళ్లకు ఉన్న వైరం ఏమిటో ఎవరి అర్థం కాదు. మరబొమ్మల తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులకు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతు మోహన్ దాస్ను నమ్మి ఈ ప్రాజెక్టు ఆమె చేతుల్లో పెట్టిన యాష్, వెంకట నారాయణ,
టేస్ట్కు గట్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటున్నారు. టాక్సిక్ దెబ్బకు ఇరుముడి సినిమా కలెక్షన్లు పెరిగి అది అతి త్వరలోనే 200 కోట్ల క్లబ్లో చేరవచ్చని చెప్తున్నారు. ఇది కథ. ఒక టార్చర్ అయింది. అయితే ఇరుముడి టాక్సిక్ సినిమా వల్ల, ఎందుకంటే దిల్ రాజు తీసుకున్నాడు, సో దిల్ రాజు తీసుకుంటే సగం థియేటర్లో అయినాయి కాబట్టి ఇరుముడి కలెక్షన్స్కు ఇది నష్టం వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో ఇరుముడి ఆ అయ్యప్ప భక్తి ముందు ఈ టాక్సిక్ అనేది అసలు నిజంగా టాక్సిక్ అయిపోయింది. ఏమాత్రం పని చేయలేదు. టాక్సిక్ తీసుకున్నటువంటి థియేటర్లు మొత్తం కూడా మళ్ళీ ఇరుముడి స్క్రీన్లు వేసుకుంటున్నారు. నిజంగా ఒక టార్చర్. దిల్ రాజుకి ఇది పెద్ద దెబ్బ, చాలా పెద్ద దెబ్బ. దిల్ రాజుకి 110 కోట్లు కొన్ని రైట్స్ తీసుకున్నాడ. సో అసలు నిజంగా కేజీఎఫ్ లాంటి సినిమాలు తీసిన యాష్ ఈ సినిమా అసలు ఎట్లా ఒప్పుకున్నాడు? సరే, ఆయనతో సినిమా యాక్టింగ్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది స్టోరీ ఏందని చెప్పేసి, మరి అప్పుడు గ్రహించలేదా? మరి దానికంటే ముందు వీళ్ళందరూ కలిసి ఒకసారి సినిమా చూస్తారు థియేటర్ల ముందు, మరి అప్పుడు చూసినప్పుడు కూడా వీళ్ళకి ఒక టాక్సిక్ ఇది ఒక టార్చర్లకు అనిపించలేదా? అది చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ విధంగా అంత ఓవర్ కాన్ఫిడెంట్తో ఆడే ఫంక్షన్లో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఇదంతా ఈశ్వరు అర్థమవుతుంది. ఖర్గేతో బట్టి భేటీ. క్రమశిక్షణ కమిటీ నివేదికపై 40 నిమిషాల పాటు చర్చలు. ఖర్గే పిలుపుతో హుటాహుటిన బెంగళూరుకు బట్టి. ఉదయమే బట్టిని కలిసిన రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి. ఇది కథ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇచ్చిన నివేదిక ఏఐసీసీకి చేరిన నేపథ్యంలో తర్వాత పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన బుధవారం సాయంత్రం బెంగళూరుకి బయలుదేరి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ వేటు వేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఖర్గే పిలుపుతోనే భట్టి బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. లక్ష్మరేఖ దాటిన నేతలపై ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నామా అనే అంశంపై అధిష్టానం మరికొన్ని గంటల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కథ. కొండా రాయబారం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం మధ్యాహ్నం కొండా సురేఖ భర్త కొండా మురళితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. వివాదాన్ని సద్దుమణిగేలా చూసి పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు భట్టి సమక్షంలో చర్చలు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బెంగళూరుకు పయనం కావడంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల భేటీ సారం చెప్పేందుకు వెళ్లారా, ముందే ఖర్గేను కలవబోతున్నారని తెలిసే ఇద్దరు నేతలు భట్టిని కలిశారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఏఐసీసీకి అందిన నివేదిక బట్టి అభిప్రాయం త్వరగా తుది ప్రకటన ఏఐసీసీ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో చాలా ఆసక్తికరంగా ఉత్కంఠగా మారినాయి. నిన్న కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భట్టిని కలిశారు డిప్యూటీ సీఎంని. ఆ కలిసిన కొద్ది సమయంలోనే ఆయన బెంగళూరుకు వెళ్ళి జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఖర్గేను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారినాయి. ఎందుకు వెళ్ళిండు బట్టి, ఏది వీళ్ళపైన వేటు పడింది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి వెళ్ళిండా, లేదంటే భట్టి విక్రమార్క ఖర్గే దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి అది విషయం తెలుసుకొని రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి ఈ గొడవ సద్దు మనగేలా వచ్చి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా మరికొన్ని గంటల్లో అయితే స్పష్టత వస్తుంది. ఏది వస్తుంది అంటే కొండా సురేఖను బర్తరఫ్ అయితే చేస్తారు. ఇది వాస్తవం, ఇది పక్కా వాస్తవం, ఇది జరుగుతుంది. కొండా సురేఖ మాత్రం మంత్రి పదవి నుండి బర్తరఫ్ కాకపోతుంది, తన మంత్రి పదవిని తీసేయబోతున్నారు. ఇది పక్కా జరుగుతుంది, రాసి పెట్టుకొని. కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, అక్కడికక్కడే 6 మృతి, మరో 20 మంది గాయాలట. ఇది కదా.
అఖిల పావనికి నారా లోకేష్ అభినందనలు. రాయలసీమ జెన్ స్టార్స్కు ఎంపికైన మంగళగిరి క్రికెటర్. ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్కు రంగం సిద్ధమవుతున్న వేళ మంగళగిరికి చెందిన యువ క్రికెటర్ వాసవి అఖిల పావని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటులో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఆయన తన అభినందనలు తెలిపారు. ఏపీఎల్ ఉమెన్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు దక్కించుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతి రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో అవకాశం దక్కించుకోవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతుంది. అఖిల పావనికి మంగళగిరి ఆ జట్టుకి రాయలసీమ జట్టుకి ఆమె ఎంపికైందట. సో రాష్ట్ర స్థాయి టోర్నీలో ఒక గ్రామానికి చెందినటువంటి యువతి ఎంపిక కావడం ఇది చాలా విశేషం అంటూ కూడా నారా లోకేష్ మంత్రి అఖిల పావనికి అభినందనలు తెలియడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 22 కోట్ల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లలో పోటీల నిర్వహణ. దేశం నలుమూలల నుంచి పాల్గొనున్న 6,000కు పైగా క్రీడాకారులు, యువ క్రీడాకారులతో వర్చువల్గా మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోడీ. సో ఈ పెద్ద సినిమాలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఇప్పుడు జరగబోతోంది. స్పోర్ట్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ తీసుకుంటున్న చొరవ అంతా ఇంత కాదు. అందుకే మొన్న గ్లాస్గోలో జరిగినటువంటి అదేంటి అందులో ఇండియన్ జట్టు టాప్ 5 నిలిచింది ప్రపంచంలోనే. గతంలో ఇండియా స్థానాలు చూసుకుంటే ఒలింపిక్స్లో కానీ ఇతర గేమ్స్లో కానీ మనం తల కింది చూడాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పుడు తల ఎత్తుకొని చూస్తున్నాం. సో మోడీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇందులో ఎలాంటి అతిశక్తి లేదు. ఇది వాస్తవంగా ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, కాంగ్రెస్లోనే కొనసాగుతా. బట్టి విక్రమార్కతో ఎలాంటి చర్చ జరగలేదు కొండా మురళి. సుస్మిత ఆమె నా బిడ్డ, ఆమె వ్యాఖ్యలతో మాకేం సంబంధం, ఆమె వ్యక్తిగతం, ఆమె మాట్లాడింది, దానికి ఆమె మాట్లాడిన మాటలకు మాకేందుకు ముడి పెడతారు. నేను కాంగ్రెస్లోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతా అని చెప్పేసి కొండా మురళి నిన్న మీడియాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మీడియాను ఆయన ప్రశ్నించింది. మీడియా ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, అదే ఆమె వ్యక్తిగతం, నా బిడ్డ, ఆమె చిన్నపిల్ల ఏం కాదు, ఆమె చెప్పింది, ఆమె వ్యక్తిగతం, ఆ విషయాన్ని మాకెందుకు మీరు అంటగడతారు అని చెప్పి చెప్తా ఉన్నాడు కొండా మురళి. నేను డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చింది ఒక పని విషయంలో వచ్చిన, అంత తప్పితే ఈ విషయం గురించి రాలేదని చెప్పేసి ఆయన స్మూత్గా తిరస్కరించిండు చెప్పడానికి. సముద్ర తీరంలో జ్యోతి గ్లామర్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఓజీపై ఇమ్రాన్ హాష్మి ఆసక్తికర వ్యాఖ్యలు అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్లో భారీ అంచనాలు ఏర్పరిచిన చిత్రాల్లో ఓజీ ఒకటి. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే పవన్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి ప్రతినాయకుడి పాత్రలో కనిపించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఉమి పాత్రలో ఇమ్రాన్ తనదైన స్టైల్తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా విడుదల సమయంలో ఇమ్రాన్ హాష్మి ఓజీ గురించి పెద్దగా మాట్లాడలేదు. సాధారణంగానే తన సినిమాల ప్రమోషన్కు దూరంగా ఉండే ఆయన మీడియా ఇంటర్వ్యూలకు కూడా పరిమితంగానే హాజరవుతుంటారు. తాజాగా మాత్రం ఓజీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా విడుదలై చాలా కాలం గడిచిన తర్వాత తన పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన పాత్రపై ఇమ్రాన్ హాష్మి నటించిన అవారాపన్ 2 మంచి ఓపెనింగ్స్తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ తమిళ క్రిటిక్తో జరిగిన ఇంటర్వ్యూలో ఓజీ గురించి మాట్లాడారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా తెలుగు సినిమాలో నటిస్తానని తాను గతంలో ఎప్పుడూ ఊహించలేదని, అయితే ఓజీ కథ తన పాత్ర నచ్చడంతో వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. దర్శకుడు సుజిత్ పనితీరుపై కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించినట్టు తెలిపారు. దర్శకుడు సుజిత్ పనితీరుపై
సుజిత్ ఎంతో ఎనర్జీతో విభిన్నమైన ఆలోచనలతో సినిమా తెరకెక్కించాలని పేర్కొన్నారు. సో మొత్తానికైతే ఇమ్రాన్ హష్మీ ఎక్కువ ఈ సినిమాల ఇంటర్వ్యూలు కానీ ఇవి ఎక్కువ అయ్యాడు, సినిమా ఆడియో ఫంక్షన్ల గురించి కూడా ఎక్కువ మాట్లాడు. అయితే ఇప్పుడు ఒక సినిమా తీసిండు అవరపన్ 2 అని చెప్పేసి. ఆ సినిమా గురించి ప్రమోషన్ చేస్తుంటే ఒక తమిళ క్రిటిక్ అడిగిండు, ఓజీ సినిమా గురించి చెప్తారంటే, ఓజీ సినిమా అసలు నేను తెలుగు సినిమా చేస్తా అని చెప్పేసి అనుకోలేదు, కానీ ఓజీ సినిమా చేసిన సుజిత్ ఆ కథ విన్న తర్వాత తను చెప్పినటువంటి నా స్టైలిష్ లుక్ని నేను ఇమాజినేషన్ చేసుకున్నా, దీంతో ఒప్పుకున్నా, చాలా బాగా తీసిండు. అసలు ఓజీ సినిమా మామూలు లెవెల్ లేదు, ఒక స్టైలిష్ మూవీ అని చెప్పుకోవాలి. ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టార్ యొక్క నేపథ్యంలో వచ్చిన సినిమా చాలా బాగుంది. నేను సుజిత్ని చూసి ఈ విధంగా తీస్తాడు సినిమా అని చెప్పేసి అనుకోలేదు, కానీ అతను తీసినటువంటి ఆ కథ కావచ్చు, ఆ చూపించేటువంటి విధానం, ఆ విజువల్స్ చూసిన తర్వాత నన్ను కట్టిపడిచింది, అందుకే ఈ సినిమా చేయడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.